అయిపోయిందా ఇప్పుడు మామూలుగా మీరు ఇక సింగిల్ డోరు డబుల్ డోరు అర్థమైపోయింది కదండి. ఇంకా డౌట్లు ఉన్నాయి వాటిలో. ఎవరికి ఏ డౌట్లు ఉంటే అవి అడగండి. ఒకళ్ళ జోలు ఎందుకు హుసేన్ గారు? మీకేమున్నాయి చెప్పండి. నేను అందరిని అడుగుతాగా, నారాజు గారిని వదిలేస్తానా, మొన్నాన్ని వదిలేస్తానా? ఎందుకు వాళ్ళ డౌట్లు? మీకే డౌట్లు ఉన్నాయి? ఇప్పుడు ఇవాళతో డబుల్ డోర్ అయిపోయింది, మొన్న సింగిల్ డోర్ అయిపోయింది. ఏంటి మనకి ఇన్వర్టర్కి వెళ్ళే ముందు కమర్షియల్ నేర్పుతా. ఏంటి కమర్షియల్లో అసలు కమర్షియల్ రెఫ్రిజరేటర్ రిపేర్ వస్తే మనం ఏం చెయ్యాలి? కమర్షియల్లో నాన్ టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ ఏమొస్తాయని టెక్నికల్గా నాన్ టెక్నికల్గా మీకు అంతా అర్థమైపోయింది. అయినా ఒకసారి చెప్తా, కమర్షియల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తా. తర్వాత టెక్నికల్లో ఇష్యూసే ఎక్కువ అక్కడ, నాన్ టెక్నికల్గా మీకు అంతా సేమ్ టు సేమ్. అది నేను చెప్తాను మీకు. ఇప్పుడు వరకు ఇక కమర్షియల్ నేను చెప్పలేదు కాబట్టి మీకు డొమెస్టిక్గా సింగిల్ డోరు డబుల్ డోరు నాన్ ఇన్వర్టర్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? మీకు తెలియని ఏమన్నా ఉన్నాయా? అది నేను అడిగేది ప్రశ్న. పీసీబీ బోర్డు కానీ, టైమర్కి సంబంధించి బయోమెటల్స్ ఏంటి, తర్వాత వైరింగ్ కానీ, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఏమన్నా ఎక్కడైనా మీకు అర్థం కానీ ఉంటే అడగండి, చెప్తా. అది ఏం లేవా మొన్న గారు మీకు? ఏసీలే వచ్చాయి. డీసీ వస్తే మీకు ఇప్పుడు ఇన్వర్టర్లో చెప్పుకుంటాం కదా, సేమ్ అవే వస్తాయి. ఇన్వర్టర్లో ఏవైతే చెప్పుకుంటాం పీసీబీయే కదా, అది కూడా పీసీబీ నుంచి డీసీ కనుక వచ్చాయి అంటే ఇన్వర్టర్లో చెప్పిన సేమ్ ఫ్యాన్ మోటార్లో వస్తాయి. ఇంక వేరే వచ్చే అవకాశాలు లేవు అనమాట. అందుకే ఆ డీసీ అన్ని ఇన్వర్టర్లో చెప్పేస్తాం. అందుకే ఇంక ఇక్కడ ఈ అవసరం లేదు. అంటే ఏంటి, ఏసీ డీసీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు మీరు స్మార్ట్ ఇన్వర్టర్ వాషింగ్ మిషన్లో చూడాల, కొద్ది డీసీ కొద్దిగా ఏసీ అట్లాంటివి తగులుతాయి అనమాట. అంటే అట్లాంటివి ఏం తగులుతాయి? ఓన్లీ ఫ్యాన్ మోటార్లో డీసీ వస్తాయి. ఆ డీసీ ఎక్కడ చెప్తాం? ఇన్వర్టర్లో చెప్పేస్తాం. మీకు నాన్ ఇన్వర్టర్లో కూడా ఇలా తగులుతాయండి. తగిలినప్పుడు సేమ్ వోల్టేజ్లు, ఎందుకంటే అక్కడ నేర్చేసుకుంటాం కదా మొత్తం, దాని ఫీడ్బ్యాక్, కమ్యూనికేషను అవన్నీ మొన్న చెప్పాక మీకు. ఇలా ఇన్వర్టర్లో వస్తాయండి, వచ్చే అందులో చెప్తాను. ఇన్వర్టర్లో సేమ్ టు సేమ్ వోల్టేజ్లు, డీసీ డైరెక్ట్గా విడిగా చెక్ చేసేసుకోవడం, ఫీడ్బ్యాక్ కూడా విడిగా చెక్ చేసుకోవచ్చు. అది 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 అప్పుడు చెప్పుకుంటాం మనం. ఈ కమర్షియల్ అయిపోద్ది. ఇది ఏం లేదులేండి, కొంచెం ఒక్కరోజు ఉంటుంది. అయినా మనకి ఈరోజు అసలు ఓన్లీ నాన్ ఇన్వర్టర్ అయ్యి రేపంతా కమర్షియల్ చెప్పుకోవాలి. టైం ఉంది కదా అని మనం ఎట్టగా ఇది చేసుకుంటున్నాం. అది టైము ఫుల్ఫిల్, ఎందుకంటే రేపు ఫ్రీగా అయిపోద్ది డే అంతా. పొద్దున 10 to మా ఈవినింగ్ 4-5 కల్లా అయిపోద్ది, 4కే అయిపోద్ది. అది ఈ పూట కొంచెం ఇవన్నీ ఏమన్నా డౌట్లు ఉంటే చూసామనుకోండి, ఇంకేమన్నా ఉంటే అడగండి. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది కదా. అందుకే మీకు ఇప్పుడు వరకు చెప్పుకున్న ఏ డౌట్లు లేవంటే ముందుకెళ్దాం. ఏదన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది టైమర్లో టైమర్ ఉంది సార్. టైమర్లో మోటార్లు ఫేస్ అది కంపల్సరీ హార్ట్ పేపర్ ఉంది సార్. ఇది ఇటు మారిస్తే అప్పుడు ఏమవుద్ది? హీటర్కి డైరెక్ట్ సప్లై వెళ్ళిద్ది కదా, 8 hours వెళ్తుంది కదా. కానీ వెళ్ళదు ఎందుకు? బయోమెట్లో అక్కడ కూలింగ్ లేనిదే ఇది కట్ ఆఫ్ అయిపోద్ది. అప్పుడేమవుద్ది? కంప్రెసర్ రన్ అవ్వదు, పావు గంట రన్ అయ్యి ఆగిపోయిద్ది. ఆ పావు గంటే రన్ అవుద్ది కదా, ఆగిపోద్ది అంతే. ఇంకేముంది? కంప్రెసర్ పని చేయదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫేస్ కాకుండా మోటార్లే ఒక అంటే ఈ హీటర్లో కానీ కంప్రెసర్లో కానీ తీసేసి మోటార్లో దీంట్లో పెడితే సార్, అంటే ఫేస్ మోటార్లో 2 లోపల స్టార్ట్ అవుతుంది. అంటే 2 మోటార్లు అంటారా?
అంటే టైమర్ ఫేస్ న్యూట్రల్ సార్. అదే అంటే మీరు అనేది ఏంటి, ఫేస్ బదులు న్యూట్రల్ వస్తే అక్కడికి అంటారు. అది ఒకటి ప్లస్ రెండు కంబైన్ ఉన్నా కానీ. కంబైన్ అంటే ఎలా? 3 పోల్స్ ఉన్నాయి కదా సార్, న్యూట్రల్ పోల్ సెపరేట్ ఉంది, అది తీసేసి ఆ న్యూట్రల్ కూడా అంటే కంప్రెసర్ పోయే వాళ్ళు తీసేసి ఈ న్యూట్రల్ ఈ రెండు కలిపితే కూడా అప్పుడు ఫేస్ లేనప్పుడు ఇంకేముంటది, న్యూట్రల్ రెండు కలిపితే ఎక్కడ కలుపుతారు, అదే న్యూట్రల్ మళ్ళీ మిడిల్లో ఇస్తా అంటారు అంతే కదా. ఇస్తే ఏమవుద్ది, రెండు న్యూట్రల్ ఉంటే ఏం కాదు కదా, ఫేస్ ఉండాలిగా. అంటే కొంచెం అవును న్యూట్రల్ సార్. ఓకే కంప్రెసర్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్, ఓకే వచ్చేసరికి హార్ట్ కదా. నేను ఏమన్నా అంటే ఇక్కడ ఈ చూరున్న న్యూట్రల్ ఇటు అంటే ఫేస్ పక్కకి. ఓ అయితే మీరు ఈ న్యూట్రల్ అటు ఇవ్వకుండా ఇక్కడ న్యూట్రల్ ఫేస్ ఇస్తే ఫీజులు కొట్టేస్తాయి అంతే, కొట్టేస్తాయి ఫీజులు అంతేగా. మరి షార్ట్ అయిపోద్దిగా. అట్ట చాలా మంది చేశారు, మీరు చెప్పినట్టు ఎలక్ట్రీషియన్లు చాలా మంది చేసి ఒక్కోసారి టైమర్ కూడా కాల్ చేశారు. సిరీస్ మీద న్యూట్రల్ ఫేస్ డైరెక్ట్ పెట్టి చూస్తే తెలుసు కదా, సిరీస్ మీద న్యూట్రల్ ఫేస్ ఇప్పుడు మనం రెసిస్టెన్స్ చూస్తే తెలుస్తుంది కదా, రెసిస్టెన్స్ చూస్తే ఇది న్యూట్రల్ ఇది ఫేస్ అని అర్థమవుతుంది. సిరీస్ మీద మోటార్గా మీరు అనేది అంతేగా, రెసిస్టెన్స్ చూసేది అదే కదండి, టైమర్లో మోటరే చూడొచ్చండి, నో ప్రాబ్లం. అంటే అక్కడ సిరీస్ చూస్తే లైట్ ఎలగలేదు అనుకోండి, ఏంటి మీకేంటి మోటార్ పోయినట్టు, ఇప్పుడు టైమర్ ఉంది కదా రెసిస్టెన్స్ రావట్లేదు కదా, అప్పుడు మీరు మోటార్ పోయింది అంటారు. రెసిస్టెన్స్ చూస్తారు, రెసిస్టెన్స్ చూస్తే ఏమవుద్ది, మీకు ఏం చూపిదు, అదే కిలో ఓమ్స్లో ఉంటుంది కదా, బల్బు ఎలగదు కానీ మోటార్ తిరుగుతూ ఉంటుంది, మీకు ఎక్కడ తెలుస్తుంది, బల్బు ఎలగదు, పోయినా ఎలగట్లేదు కదా, బాగున్నా ఎలగదు, షార్ట్ అయితే వెలుగుద్ది అంతే కదా. సిరీస్ ఎప్పుడు పని చేద్ది, షార్టేజ్ చూపిస్తుంది, షార్ట్ అవ్వాలి కదా, షార్ట్ అయితే తెలుస్తుంది, మిగతా ఎయ్యి తెలవగా. అసలు రెసిస్టెన్స్ బాగుందో లేదో తెలియదు, పోయిందో లేదో తెలియదు. ఇప్పుడు ఈ టైమర్ ఉంది, బాగుందా పోయిందా, పోయింది, సిరీస్ మీద పెడితే పోయింది చూపిస్తుందా, షార్ట్ చూపిదిగా, అది అప్పుడు మీరు అక్కడ ఫెయిల్ అయిపోతారు, అందుకేగా మీటర్ అని చెప్పింది అది. మనం లేదండి దొరుకుద్ది విడిగా, కాకపోతే తీయటానికి కొద్ది రిస్క్. మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ గ్యాస్తో రన్ అవుతూ ఉంటుంది, రన్ అవుతూ ఉన్నప్పుడు మనం దాన్ని కదిపితే ఎక్కడో చోట లీక్ అయిపోద్ది, పైపులు అల్యూమినియం లీక్ అవ్వదు, మనం పెట్టిన జాయింట్లు ఉంటాయి కదా కాపర్ జాయింట్లు, అక్కడ ఏ రకంగా అయినా కదిలిపోయిద్ది, మనం అటు ఇటు ఇలానే ఎక్కడో చోట పైప్ బెండ్ అయిపోయి మెల్ట్ అయిపోయి లీక్ అయిపోద్ది. అందుకే ఏం చేస్తాం, కస్టమర్కి చెప్తాం ఇది ఓపెన్ చేస్తే గ్యాస్ లీక్ అయిపోద్ది, ఇలా కాకుండా ఏంటంటే మామూలు గ్లాస్ టైప్ హీటర్ వేసేసుకోవాలి మేడం, ఏంటి అది వేసుకున్నా మీకు అదే అవుద్ది, ఇది వేసినా 3500 అవుతుంది, ఏంటి గ్లాస్ టైప్ హీటర్ వేసినా అంతే అవుద్ది అని చెప్పి అది వేసేస్తాం. ఈ సప్లై దీనికి ఇచ్చేస్తాం అంతేగా, కింద వేసేస్తాం. ఇప్పుడు దీనికి ఉంది కదా అల్యూమినియం క్లాంప్ ఒకటి తయారు చేసేసుకుని మనం దానికి పెట్టేసేసుకుంటాం, లేదు అంటే స్క్రాప్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ స్క్రాప్లో మొత్తం ఎవాపరేటర్లు అన్నీ పీకి అక్కడ పడేస్తారు, దాని కింద ప్లేట్ అడిగితే ఇచ్చేస్తారు, వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు, ఎక్కువే 100 రూపాయలు, కొత్తది తయారు చేస్తే 100 రూపాయలు అవుద్ది, కొత్తది మనమే తయారు చేయించేసుకోవచ్చు, అసలు మనమే చేసుకోవచ్చు. అల్యూమినియం రేకు తీసుకుంటాం వెళ్ళి చిన్న ముక్క, మామూలుగా మనకు అల్యూమినియం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బీడింగ్ వాళ్ళు ఉంటారు కదా, తీసుకుని మనమే కట్ చేసేసుకోవచ్చు దాన్ని, మామూలు కటింగ్ మిషన్ ఉంటుందిగా, ఆ చివర ఈ చివర మన మార్కింగ్ లెంతే కదా, ఏముంది దానికి కట్టేసేయడమే,
బైండింగ్ తీగ ఉంటుంది, సన్న తీగ. ఆ తీగ పెట్టేసి అక్కడ ఇక్కడ బెజ్జాలు పెట్టేసి దాన్ని ఇలా ఉంచుతాం అనమాట. మనం ఇలా షేప్లో ఉంచుతాం. అల్యూమినియం ప్లేటే ఇక పల్సటిది వంచేసి దానికి 2 బెజ్జాలు వేసి ఆ పైన ఉన్న ఎవాపరేటర్ కట్టిపడేస్తాం, చుట్టేసేసి ఇక్కడ గ్లాస్ హీటర్ పెట్టేసేస్తాం అంతే. సార్ అప్పుడు గ్లాస్ హీటర్ అంటే ఈ హీట్ అయ్యేటప్పుడు ఈ ప్లేట్ ఏమి ప్లేటే వేడెక్కుద్దిగా, వేడెక్కి ఈ హీట్ వెళ్తుంది. హీట్ అయిపోయి అంతేగా మరి. అవును, మనకి ఎప్పుడు అలాగే పెడతాం. ఎందుకు అంటే నీళ్లు పడకూడదుగా గ్లాస్ హీటర్ మీద, దానికోసం ఇది. వాటర్ పడకుండా సేఫ్టీ. వాటర్ పడితే ఏమవుద్ది, హీటర్ పగిలిపోద్ది, కాలి బాగా వేడి దాని మీద నీళ్లు పోతే ఏమవుద్ది, బ్రేక్ అయిపోద్ది పట్టమని. అది పగలకుండా ఉంటాయి. సేఫ్టీ పల్సటి రేకు, సేఫ్టీ రేకు. ఇప్పుడు తుప్పెక్కిపోయి పాడైపోవట్లా, కింద మొత్తం తినేసి ఉండలా దాంట్లో. అదేంటంటే సేఫ్టీ ప్లేట్ అనమాట, పల్చటి తడతాం. ఇది వేడెక్కుద్ది, బాగా వేడెక్కిపోద్ది. ఈ వేడి అంతా పైకి వెళ్ళిపోయి ఐస్ అంతా మెల్ట్ అయిపోద్ది అనమాట. అది దానికి అది చాలా ఈజీ అండి. పల్చటి రేకు తీసుకుని మనమే చేత్తో వంచినా వంగిపోద్దండి. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసేసి మనం బైండింగ్ తీగలు పెట్టి దానికి కట్టేసుకుంటాం అంతే. ట్యాగులు అయిపోండి, కాలిపోతాయి. అది బైండింగ్ తీగే, అది ట్యాగులు గీగులు వేయకూడదు. ఏమన్నా అటు ఇటు పెట్టేస్తాం, చక్కగా దాన్ని తగిలిచ్చేసేస్తాం, అయిపోయింది. అది ఈజీ. అందరూ అసలు ఏమీ నాలెడ్జ్ లేనివాడు కూడా చేసేస్తాడు ఆ పనులు. అసలు మామూలుగా మన వీళ్ళు ఉన్నారు కదా బయట ఎలక్ట్రీషియన్, మన టెక్నీషియన్లు, వాళ్ళు అవన్నీ అయ్యేముందండి, టెక్నికల్ వర్కులు కాదు కదా, జస్ట్ ఐడియా అంతే. పెట్టేస్తే ఏముంది, 150 రూపాయలతో 3.5, 100 రూపాయలు మా అయితే రేకు. లేదు మీరు కొలతలు ఇచ్చి తయారు చేయించుకోవాలి అంటే ఆడు చేసేస్తాడు. ఏం చేస్తాడు ఆడు మాత్రం, ఆడు బొంద ఏం చేసేది ఉండదు. మనం ఈ బల్బు ఉంది కదా, ఈ బల్బు రేకు కట్ చేస్తాడు. ఆ చివర ఈ చివర గాడి పెట్టి కట్ చేసేసేసుకుంటే అక్కడి నుంచి ఇలా వంచితే పైన డోమ్ లాగా, బల్బుకి డోమ్ వేస్తాం కదా, ఆ డోమ్ లాగా ఆ గాడుల్లో, దీనికి గాడులు ఉన్నాయి చూసారా లైట్కి, అది దాంట్లో కూర్చోబెట్టేస్తాం. లైట్కి అటు సైడ్ ఇటు సైడ్ గాడులు వచ్చినాయి కదా, అది కూర్చోబెట్టారు అంతే. సేమ్ అంత ఎత్తుంది ఎలా ఉందో అలాగే. అది పల్చటి రేకండి. మీరేమి దాన్ని వంచే మందం కాదు, ఎంత 1 mm 1.5 mm రేకు, అంత పల్సటిది అది. ఏముంది ఊరికే ఎప్పుడో నీళ్ళు, ఎప్పుడో 8 అవర్స్కి ఒకసారి కదా వాటర్ అయ్యేది. అక్కడేమి ఉండవుగా నీళ్ళేమి, డ్రై అయిపోద్దిగా మొత్తం, వేడికి పోతాయి. ఐస్ ఫార్మేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాటర్ ఏమి ఉండదు, డ్రైయే ఉంటుంది. అది అలా. సార్ ఇంకోటి ఏంటంటే ఇందాక మా చేత అక్కడ బ్యాక్ సైడ్ చూపించారు కదా, ఇప్పుడు రన్నింగ్ ఉండాల్సింది స్టార్టింగ్ కి మార్క్ ఇచ్చి అది చేశాను సార్. అప్పుడు యాక్చువల్గా అయితే రిలే లేదు మన దగ్గర, రిలేలు అందుకని 4ది పెట్టించి వేయించారు. ఓకేనా. అయితే దాంట్లో ఒకవేళ మేము గుర్తుపట్టలేకపోయామనుకోండి, అప్పుడు మళ్ళీ కంప్రెషన్ మీద లోడ్ పడి ఏమన్నా పోవడం అనేది అలా ఉంటుంది. కంప్రెషన్ మీద ఒకటేనండి. ఇప్పుడు మనం ఏం చేసాం, మీరు చూశారు, మీరు చూడకుండా ఇచ్చారు, చూడకుండా ఇస్తే ఏమవుద్ది, స్టార్టింగ్కి ఇచ్చేస్తారు కదా, ట్రిప్ అయిపోద్ది. ట్రిప్ అయిపోయి ఒక్కోసారి కాలిపోద్ది కూడా, హీట్ ఎక్కిపోయి. మీరు చూసుకోపోద్ది, యాంప్ చూడకుండా వెళ్ళిపోయారు, ఓఎల్పి ట్రిప్ అవుద్ది ఫస్ట్, మళ్ళీ ఆన్ అయిద్ది, మళ్ళీ ట్రిప్, మళ్ళీ ఆన్, మళ్ళీ ట్రిప్, మళ్ళీ ఆన్, చివరికి అయిపోద్ది, కాలిపోద్ది. రిలే కాదు, వైండింగ్ కాలిపోద్ది. ఇది ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ పద్దాక ఆఫ్ ఆన్ అయ్యి చివరికి వైండింగ్ షార్ట్ అయిపోద్ది, అంతేగా. అలా హై ఆమ్స్ వస్తే కంప్రెసర్ పోయిద్ది. అది